3 అవర్స్ వెయిట్ చేయించి, అంటే 6కి అన్నారు, తర్వాత 8కి అన్నారు, 8 నుంచి 8:40 8:50 ఆ టైంలో రిలీజ్ చేశారు. ఇంకా రౌండ్ ఫిగర్ 3 అవర్స్ వెయిట్ చేయించాక ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇట్ వాస్ ఓకే, గుడ్ ట్రైలర్. అంటే మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెంచకుండా అలానే తగ్గియకుండా ఓకే, ఇట్ వాస్ అ గుడ్ ట్రైలర్. బట్ మరీ ఇంత డిలే ఏంటి, లైక్ అంతసేపటి నుంచి వెయిట్ చేసి ఉంటే ఒక ఏంటంటే ఓకే, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అని పెరుగుతాయి. బట్ వచ్చాక మేము యూ గైస్ రిలీజ్ సింపుల్ అంటే ఒక గుడ్ ట్రైలర్ అంటే ఇట్ వాస్ లైక్ ఓకే. బట్ ఏ మాట కామాట విజువల్స్ చింపేసింది అసలు. ఆ విజువల్ చూసాక ఆ ట్రైలర్ ఎలా ఉంటే అలా ఏంటి, ఆ విజువల్ చూసాం కదా, అంత బాగుంది అనమాట. సో మొత్తం డీటెయిల్డ్ రివ్యూ అయితే మాట్లాడేసుకుందాం అనమాట కల్కి 2898 AD సెకండ్ ట్రైలర్ గురించి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ AK. నా పేరు, వెల్కమ్ బ్యాక్ టు ఐడియా ప్రొడక్షన్స్. నా పేరు అశ్మిత్ కుమార్. ఇక్కడ ఫ్యాషన్ బ్లాగ్స్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్, రియాక్షన్ వీడియోస్ ఇవన్నీ అయితే వస్తాయి అనమాట. ముందు వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, 800 కొట్టేద్దాం. సో ఫస్ట్ అయితే లైక్ నేను 6 o'clock నుంచి వెయిట్ చేస్తున్నా ఒక గట్టి రియాక్షన్ వీడియో పెడదామని. బట్ ఈ రియాక్షన్ వీడియో ట్రైలర్ వచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది. ఎందుకంటే నైటే షూట్ చేస్తున్నా, బట్ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ టైంలో నైట్ అప్లోడ్ చేస్తే అస్సలు వ్యూస్ రావు అనమాట. ముందే మనకు వచ్చేది కొన్ని వ్యూస్. సో అందుకే నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తున్నా మార్నింగ్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ట్రైలర్ చూసాక ఇట్ వాజ్ అ గుడ్ ట్రైలర్ అని అనిపించింది. ఫస్ట్ కల్కి ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఇచ్చినంత హై ఇవ్వలేదు, బట్ ఇట్ వాస్ అ గుడ్ ట్రైలర్. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు అనమాట. సో మంచి 3 వరల్డ్స్ అయితే చూపించడం, అండ్ కొత్తగా కొన్ని క్యారెక్టర్స్, అండ్ ఎస్పెషల్గా మహాభారతంలో సీక్వెన్స్ అయితే చూపించాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ కొంచెం క్వాలిటీ పెంచుంటే ఇంకా బాగుంటుండే. కొంచెం బ్లర్గా అనిపిస్తుంది అండ్ ఆరెంజ్ ఫీల్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. బట్ ఇట్ వాస్ గుడ్ అండ్ చూపించాడు. ఐ వాజ్ లైక్ సాటిస్ఫైడ్ అనమాట. బట్ నాకు ఏంటంటే ఈ ట్రైలర్ చూసాక ప్రభాస్ ఈజ్ అగెన్స్ట్ దెమ్, అంటే శంబాల పీపుల్లో శంబాలకి అగెన్స్ట్ ప్రభాస్ ఉన్నాడా అని ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది అనమాట. లైక్ అదే కానీ ఉంటే ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే కల్కి ఈజ్ ద సేవియర్, ఈజ్ ద గాడ్. అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను. మరి ఇప్పుడు సడన్గా అగెన్స్ట్గా ఉంటే లైక్ కల్కి ప్రభాస్ ఈజ్ ద భైరవ ఈజ్ ద బౌంటీ హంటర్. సో ఆ బౌంటీ కోసము అగెన్స్ట్గా ఉంటే ఇట్ విల్ లుక్ గాడ్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో హీ బికమ్ సపోర్ట్ అంటే ఎక్కడనో డిస్సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది అనమాట. బికాస్ నాకు ఎలా అంటే నేను ఎలా అంటే పార్ట్ 1లో మొత్తం చూపించేసి పార్ట్ 1లో స్టార్టింగ్ ఏ స్టోరీ అయితే స్టార్ట్ చేసావో పార్ట్ 2లో దాన్ని ఎండ్ చేసి ఇంకో కొత్త స్టోరీ స్టార్ట్ చేయాలి పార్ట్ 2 కోసం. లైక్ ఇప్పుడు పుష్ప ఉంది, పుష్పలో పార్ట్ 1లో ఏంటంటే హౌ వి రైజ్, అంటే ఎలా ఎదిగాడు ఒక నార్మల్ కూలీ నుంచి ఒక మంచి మాఫియా అంతా, అదే ఎలా లీడర్గా ఎలా ఎదిగాడు అని ఉంటుంది. సో అక్కడి వరకు వెళ్ళిపోయి అక్కడ వెన్ హీ గ్రోస్ న్యూ స్టోరీ, అంటే ఇంకో క్యారెక్టర్ వచ్చి దాన్ని ఓకే సెకండ్ హాఫ్లో ఇలా, అప్పుడు అంటే ఒక స్టోరీ ఎండ్ అయిపోయింది. నువ్వు ఫస్ట్ పార్ట్లో ఏదైతే స్టోరీ స్టార్ట్ చేసావో అది ఎండ్ అయిపోయింది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ పార్ట్లో ఏదైతే స్టోరీ స్టార్ట్ చేసిండ్రో దాన్ని అట్లనే లాగ్ తీసుకుంటూ వచ్చి సెకండ్ పార్ట్లో ఫస్ట్ పార్ట్లోనే చేయరు, మీకు సెకండ్ పార్ట్లో చూపిస్తామంటారు. మళ్ళీ ఆ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయడం ఇట్స్ లిటరలీ ఇరిటేటింగ్ అనమాట. సో లైక్ అందుకే ఇదే ఫస్ట్ పార్ట్లోనే మీరు ఏదైతే స్టోరీ స్టార్ట్ చేశారో అది మొత్తం ఫస్ట్ పార్ట్లోనే చూపించేసి ఇంకో న్యూ స్టోరీ యాడ్ చేసి అది పార్ట్ 2లో చూపిస్తామంటే ఇట్ వుడ్ బి బెటర్ కాదు, ఇట్ వుడ్ బి గుడ్ అండ్ మంచి రివ్యూస్ వస్తాయి. బట్ ఇలా అంటే ఓకే, బట్ విజువల్స్, ఐడియా, టెక్నాలజీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. కమల్ హాసన్ గారి లుక్ ఎస్పెషల్గా ఈ ట్రైలర్లో ఆ లుక్ కానీ ఆ కలర్ గ్రేడింగ్ కానీ
ఊరా మాస్ అంటే ఎంత విలనిజం, ఎంత ఫ్యూచరిస్టిక్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ అసలు ఆ లాస్ట్ కట్ ఇండియన్ ట్రాన్స్ఫార్మర్స్. నేను ఇప్పటివరకు ట్రాన్స్ఫార్మర్ మూవీ కూడా చూడలే, ఫ్రాంక్ చెప్తున్నా. బట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఇద్దిరా టాలీవుడ్ రేంజ్ అని అనిపించింది. బట్ ఇంకో డౌట్ ఏంటంటే అది బుజ్జి నుంచి అదొక ఫైటర్ మెషిన్గా స్టార్ట్ అవ్వనే సినిమా ఏం చేసేసింది అనుకో, రిలీజ్ ఉంటుంది. సో ఐ హోప్ అలా చేద్దాం అనుకుంటున్నాను. యూనో మెనీ డౌట్స్ ఉన్నాయి. అంటే సినిమా చూసేంత వరకు లిటరలీ లాస్ట్ 1 వీక్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అరౌండ్. అసలు ఏంటి ప్రభాస్ క్యారెక్టర్ ఏంది? నాకైతే ప్రభాస్ క్యారెక్టర్ ఏంది అని ఒక్కటే ఉంది. ప్రభాస్ క్యారెక్టర్ ఏంది? హూ ఇస్ కల్కి, ఈజ్ ప్రభాస్ అగెన్స్ట్ శంబాలా పీపుల్. ఈ 3 థింగ్స్ అసలు అంటే అర్థం కావట్లేదు. బట్ ఐ హోప్ ఇది కాదు, ఏదో థియరీస్ ఇచ్చేస్తున్నాను నేను. బట్ టాకింగ్ అబౌట్ ది ట్రైలర్, సెకండ్ ట్రైలర్ చాలా బాగుంది. ఇట్ వాజ్ ఓకే, గుడ్ ట్రైలర్. కొన్ని డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే బీజిఎం అంత లేదు. బట్ ట్రైలర్ విజువల్స్, ఆ ట్రైలర్ కట్, యాక్షన్ సీక్వెన్సెస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అశ్వత్థామ వర్సెస్ భైరవ్ యాక్షన్ సీక్వెన్స్. అసలు ఏం విజువల్స్ అవి, mad visuals. And then the last clip was like amazing. And ప్రభాస్ గారి లుక్ నేను చెప్తున్నా, లైక్ సాహో అప్పుడు ఇట్ వాజ్ నైస్. దాని తర్వాత ఆది పురుష్ కానీ రాధేశ్యామ్ కానీ ఫ్రాంక్ చెప్తున్నా అంతలా లేకుండే. లైక్ హిస్ నాట్ బికాస్ ఆఫ్ హిస్ లుక్, డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు. ఆయన కట్అవుట్కి, ఆయన ఉన్న స్టామినాకి సరిగ్గా వాడుకోలేరు. బట్ సలార్ వచ్చాక ఇట్ వాజ్ లైక్ ఎస్, ఇది లుక్స్ కమ్బ్యాక్, మాస్, వింటేజ్ అనుకున్నాము. బట్ కల్కి చూసాక అరే ఇది కదరా వింటేజ్ అని. అసలు ఆ బియర్డ్ కానీ, ఆ హెయిర్ కానీ ఒక కొత్త ప్రభాస్ని వింటేజ్లోనే ఒక కొత్త ప్రభాస్ని చూస్తున్నట్టు అనిపించింది అనమాట. లైక్ ఇట్ వాస్ గుడ్ సింగింగ్ అండ్ హెయిర్ కానీ, స్టైలింగ్ కానీ అంతా బాగుండే. అండ్ నాకెందుకో లాస్ట్కి అవెంజర్స్ లాగా మంచి ఫైటింగ్ అవుతుంది అని అనిపిస్తుంది అనమాట. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటే సినిమా అదిరిపోద్ది. అండ్ బై ద వే ఈ విజయ్ దేవరకొండ గారు, నాని గారు వీళ్ళందరూ ఉన్నారు అని టాక్ వస్తుంది. బట్ నమ్మాలా నమ్మొద్దా అని అయితే నాకు తెలియదు. నేను ఒక్కటే చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, అరే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని. డోంట్ కీప్ ఎక్స్పెక్టేషన్స్. ట్రైలర్లో ఏం చూసారో, ఈ 2 ట్రైలర్స్లో వచ్చిన కంటెంట్లో ఏం చూసినారో అదే పెట్టుకొని వెళ్ళండి. సినిమా మీకు 100% నచ్చుతుంది. లైక్ నేనైతే ఒకటి ఫిక్స్ అయినా, స్టోరీ ఎలా ఉన్నా నాకు పర్లేదు, విజువల్స్, ఫైట్స్ నాకైతే కావాలని. బికాజ్ ఇంతమంది ఇప్పుడు మనం హాలీవుడ్ సినిమాలో చూసిన స్టోరీ విల్ బి సింపుల్, బట్ ద వే దే ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిషన్ ఇంపాసిబుల్ చూసుకున్నాం అనుకోండి. మిషన్ ఇంపాసిబుల్ ఏంది, ఒక మిషన్ ఉంటుంది, ఈయన సాల్వ్ చేయాలి, అండ్ మన టామ్ క్రూజ్ గారు సాల్వ్ చేయాలి అంతే. బట్ హౌ ఎగ్జిక్యూటింగ్గా, హౌ థ్రిల్లింగ్గా తెలుసో అది మనకు నచ్చుద్ది. సో ఇలా ఇప్పుడు అవెంజర్స్ కూడా అంతే. నేను ఎస్పెషల్గా అవెంజర్స్ మూవీస్ ఎక్కువ చూడలేదా, ఓన్లీ స్పైడర్ మ్యాన్ మూవీస్ కొన్ని చూసాను. ఏమో నాకు అంతలా నాకు తెలియదు, నో హేట్, బట్ అంతలా ఎక్కువ నాకు. బట్ స్పైడర్ మ్యాన్ మూవీస్లో ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని సాల్వ్ చేయాలి, ఒక నార్మల్ కామన్ మ్యాన్ టు సూపర్ హీరో అలా. ఇట్స్ సింపుల్, బట్ దే ఎగ్జిక్యూటెడ్ వెరీ నెక్స్ట్ లెవెల్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ఇప్పుడు మన నాగ్ అశ్విన్ గారు ఈ టుక్ అ బిగ్ స్టెప్, అండ్ దానికైతే నేను హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఈ టుక్ అ బిగ్ స్టెప్ టు మేక్ దిస్ సచ్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ హీ ఆల్మోస్ట్ వచ్చిన కంటెంట్ తోటి సక్సీడ్ అయిందని చెప్తా. బట్ సినిమా చూసాక 3 hours ఉందట సినిమా, లైక్ నడుస్తుంది. లైక్ మొన్న బుక్ మై షోలో ఇవ్వాలని చూస్తే 3 hours 1 minute టోటల్ లెంత్ అని చూపిస్తుంది. సో లెట్ సీ హౌ గుడ్ ఇట్ లుక్స్. అండ్ ఇంకొంచెం లెంత్ పెంచినా పర్లేదు అనిపిస్తుంది, బికాస్ యానిమలే 3 hours 20 minutes ఎంత సినిమా ఉంది. బట్ ఇట్ వాస్ గ్రిప్పింగ్, అంటే మనం రివ్యూస్లో కానీ దాంట్లో చూస్తాం. సో ఇలానే ఇది కూడా
ఇంకా కొంచెం లెంత్ ఉంటే బాగుంటుండే, బట్ ఉన్న లెంత్లో మంచి చేస్తే అదే సూపర్. అండ్ ట్రైలర్, ఫస్ట్ ట్రైలర్ సూపర్ ఉండే, సెకండ్ ట్రైలర్ వాజ్ గుడ్ ట్రైలర్, వచ్చిన సాంగ్ బాగుండే. బట్ కొంచెం ప్రమోషన్ చేయండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవన్నీ చేయండి. మొన్న ముంబైలో జరిగింది, ఇప్పుడు తెలుగు స్టేట్స్లో కూడా చేస్తే ఒక హై వస్తుంది అనమాట. చెయ్యండి, ఎందుకంటే ప్రమోషన్ చేస్తే అంత బాగుంటుంది. బట్ బుజ్జి ప్రమోషన్స్ అయితే బాగా చేస్తున్నారు అనమాట మీరు. బట్ యా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ నేను ఇక కంటెంట్ ఇక వచ్చేది ఏం లేదు, ఐ గెస్ ఓన్లీ డైరెక్ట్ సినిమా చూడాలి. అండ్ ఆ సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తే బాగుంటుంది. అప్పుడు ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో ప్రభాస్ గారి లెగ్ తోటి ఆ సాంగ్, ఆ బీజం టటటటటౌ అది రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఈగర్లీ. ఈ ట్రైలర్ ఇదంతా కదా నాకు అది కావాలి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఏదన్నా పాయింట్స్ మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ లెట్స్ సీ హౌ సినిమా గోస్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అసలు ఇంకా ఇంకా ఇవాళ ఈ వీడియో వచ్చేసి సాటర్డే కదా, సో థర్స్డే రిలీజ్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఇట్ ఆఫ్టర్ అ బిగ్ లాంగ్ డేస్ తర్వాత, లాంగ్ గ్యాప్ తర్వాత. అప్పుడు ఎప్పుడో జనవరిలో వచ్చే పెద్ద హీరో సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత ఒక ప్రామిసింగ్ కంటెంట్ వస్తుంది అని అనుకున్నారు అనమాట. మూవీ లవర్ కూడా కావాల్సింది అదే. అండ్ ఒక్కసారి హిట్తో పడితే బాక్స్ ఆఫీస్ విల్ గో ఆఫ్ సమ్వేర్, అంతే. సో హిట్ టాక్ వస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సినిమా బాగుంటుంది అనుకుంటూ, ట్రైలర్ కూడా బాగుంది, ఓకే ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్ కన్నా సెకండ్ ట్రైలర్ వాజ్ డీసెంట్. ఫస్ట్ ట్రైలర్ అసలు ఎక్కువైంది, బట్ ఆ లాస్ట్ బుజ్జి విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఆ మేకింగ్కి, ఆ ఐడియాకి నెక్స్ట్ లెవెల్. ఈ బుజ్జి దాంతో ఇంకా సూపర్గా చూపిస్తే బాగుంటుంది. ఐ నో నాగశ్విన్ గారు ఈస్ కుకింగ్ సంథింగ్ రియల్, ఈస్ హైడింగ్ మెనీ థింగ్స్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్లో ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకుంటా అంటే, ట్రైలర్ వచ్చిన కంటెంట్ పరంగా చూసాక నేను ఎక్స్పెక్టేషన్స్ అలా పెట్టుకుంటా. సో వచ్చిన కంటెంట్ చూసాక నా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. ఐ హోప్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయని. రీచ్ అవ్వకపోయినా పర్లేదు, బికాస్ దోస్ విజువల్స్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. టుడేస్ కల్కి 2898 AD ట్రైలర్ రివ్యూ, సెకండ్ ట్రైలర్ రివ్యూ. అండ్ మనం ఎట్లా, నేను ఒక్కటే చెప్తాం, మనం ఫిల్మ్ మేకర్స్కి ఇచ్చేంత రివ్యూవర్స్ అయితే మనం కాము. జస్ట్ వీ షేర్ అవర్ ఒపీనియన్స్ యాజ్ అ, నేనైతే ఒక రివ్యూవర్గా నేను నా ఒపీనియన్స్ షేర్ చేసుకుని, యాజ్ అ నార్మల్ ఫిల్మ్ ఎంతూజియాస్టిక్గా ఐ విల్ షేర్ మై రివ్యూస్. ఫిల్మ్ లవర్గా ఐ విల్ షేర్ మై రివ్యూస్, ఐ విల్ షేర్ మై ఒపీనియన్ అనమాట. అండ్ that's it for today's video. If you like this video, like, share, comment. And night పూట కూడా I'm still trying to shoot it, edit it and upload it on time. ఎందుకంటే కల్కి ఫస్ట్ ట్రైలర్ చాలా లేట్ అప్లోడ్ చేసా, బట్ సెకండ్ ట్రైలర్ అప్లోడ్ చేయాలి ఫాస్ట్గా అని నైట్ కూడా షూట్ చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లెట్స్ ఇట్ 800 subscribers. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. See you in the next one. Signing off, your Seki. Bye. सर प्रिपेयर रहे हो